దాదాపుగా 1.5 కిలోమీటర్ అయితే వచ్చామండి ఈ గుర్రం మీద. పైన చూసారా ఫ్రెండ్స్, పైన చూసారా? ఓ షిమ్లా బ్యూటీ. ఓడి అమ్మ చాలా స్టేమన కాలే. 4 వేసాను, వణికించేస్తుంది. పట్టుకోండి కానీ దూర తీరిపోతుంది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇది వ్యూ. ఇచ్చే చూడండి ఎన్ని గుర్రాలు వస్తున్నాయో. ఓకే ఇవ్వండి. నీ అమ్మ ఆనించేస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఢిల్లీ నుంచి సిమ్లాకి అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఎస్పీటీ బస్ స్టాండ్ అనమాట. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇది అండి చూస్తున్నారు కదా, ఇక్కడ చెకింగ్ అయితే ఉంటుంది. లోపల ఐఎస్బిటి బస్ స్టాండ్. లోపల నుంచి వచ్చిన తర్వాత చెక్ ఇన్, మన బ్యాగ్ తీసుకున్న తర్వాత లోపల అయితే ఇలా ఉంటుందండి. నేను బ్యాక్ కెమెరా పెడతాను, ఇంకా వ్యూ బాగుంటుంది మీకు. ఇదిగోనండి వ్యూ మొత్తం కూడా ఢిల్లీ ఐఎస్బిటి బస్ స్టాండ్ వ్యూ అండి ఇదంతా కూడా. ఇప్పుడే షిమ్లా బస్ ఎక్కానండి. ఢిల్లీ టు షిమ్లా కరెక్ట్గా 9 to 5 అయితే తీసేస్తాడు. 9:05 అయితే తీసేస్తాడు టైము. ఇప్పుడే షిమ్లా రీచ్ అయ్యా ఫ్రెండ్స్. లొకేషన్స్ చూడండి, చాలా బాగున్నాయి. హోటల్ ఇదనమాట, హోటల్ శౌర్య. చూపిస్తాను చూడండి, దగ్గరికి వెళ్తే కానీ హోటల్ కనపడదు అన్నది. ఎక్కడైతే వ్యూ బాగుంటుందో ఆ రూమ్ తీసుకున్నాను నేను. చూపిస్తాను చూడండి రూమ్. ఇదేనండి రూమ్ వచ్చేసరికి, చాలా చిన్న రూము, పర్లేదు. ఇది బాత్రూము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వ్యూ పాయింట్ అండి, హోటల్ వ్యూ పాయింట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, షిమ్లాలో ఉన్న శౌర్య రెసిడెన్సీ కాస్ట్ వచ్చేసరికి 2 డేస్కి నాకు 1500 రూపీస్ అయితే పడిందండి. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి 16th సెప్టెంబర్ 2024. టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 7:03 అయితే అవుతుందన్నమాట. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఫ్రెండ్స్, నా రూమ్ నుంచి అంటే నేను నాగశౌర్య రెసిడెన్సీలో అయితే ఉన్నానండి షిమ్లాలోని. అక్కడి నుంచి స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాను. స్కూటీ కాస్ట్ వచ్చేసరికి నాకు ఎగ్జాక్ట్గా 1000 రూపీస్ అయితే పడింది. తర్వాత డ్రైవింగ్ లైసెన్సు, అలాగే మనకి పాన్ కార్డు కూడా వాళ్ళు అడిగారు అనమాట. 2 జమ అయితే చేశాను. జమ చేసిన తర్వాత నేను కుఫ్రీ అయితే వచ్చానండి. కుఫ్రీలోని అడ్వెంచర్స్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. టోటల్ 1500 రూపీస్ టికెట్ అయితే ఉంది. ఇక్కడ నూడిల్స్, కొద్దిగా ఒక ఆమ్లెట్ తినడానికి అయితే వచ్చాను. రాత్రి నుంచి అసలు తిండే లేదు, ప్రిపేర్ అయితే చేస్తున్నారు. అవునా, ఇదేనమాట. ఇక్కడ నుంచి మనకి అక్కడ ఉన్నాయి చూసారా, గుర్రాల మీద నుంచి అయితే కిందకి అయితే తీసుకెళ్తారనమాట. వామ్మో ఏందిరా ఈ దారి, ఈ గుర్రాలు. అయ్యా మొత్తానికి గుర్రం ఎక్కిసాను ఫ్రెండ్స్. గుర్రం మీద ఏం చేస్తుందో మా గుర్రం. ఫ్రెండ్స్, వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, ఎందుకంటే లెంత్ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఏది మిస్ అయినా సరే మీరు మంచి లొకేషన్స్ అయితే మిస్ అయిపోతారు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదన్నమాట లోయ. ఈ గుర్రం ఏమన్నా అయితే జుంబారే ఆ జుంబా. వాట్ ఏ బ్యూటీ. చాలా బాగుందండి. ఈ దట్టమైన అడవిలో హార్స్ రైడింగ్. బాబు స్పీడ్కి వెళ్ళిపోకే బాబు. నాలాగ ఇది దీనికి కూడా ఇదే అనుకుంటాను. మెల్లిగెళ్ళా అది. కానీ వెనకాల కాలుతో తన్నిందా ఈకలు ఎగురుతాయి నాకు. ఇంకా చాలా దూరం వెళ్ళాలనుకుంటానండి. ఇప్పటికి 1 కిలోమీటర్ పైన అయితే వచ్చాం ఈ గుర్రం మీద. చూసారు కదా, ఈ గుర్రం మీద 1 కిలోమీటర్ పైన అయితే వచ్చాం అనమాట. చాలా హార్డ్. నాకే హార్డ్గా ఉంటే నన్ను మోసేదానికి ఇంకెంత హార్డ్ ఉంటుందో. చూసారు కదా, దట్టమైన అడవులు. చాలా ఇది ఏంటంటే మనకి కిందకి జస్ట్ ఈ గుర్రంగాని ఇలా ఒలిగితే అంతే, అయిపోయినట్టే. ఇంకేమీ లేదు, కిందకి వెళ్ళిపోవడమే.
చూసారు కదా పెద్ద పెద్ద చెట్లు, ఈ రాళ్ళు, ఈ రప్పలు. కొద్దిగా ఆపారండి గుర్రాన్ని, కొద్దిగా రెస్ట్ ఇద్దామని చెప్పి ఆపారు. మమ్మల్ని కూడా దింపితే బాగున్నాం. భయం వేస్తుంది ఎక్కడ. అమ్మో, దీని ఫ్రెండ్ అనుకుంటా, ఇది పాలగ్రంథ ఉంది. చూసారు కదండి 2.5 కిలోమీటర్స్ తర్వాత ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. అక్కడ అడ్వాంచర్స్ అయితే జరుగుతుంది అనమాట. ఇదిగోండి మన భయాలు దిగిపోతున్నారు. ఇప్పుడు నేను కూడా ఈ గుర్రం అయితే దిగాలి. నేను పడిపోతానేమో భయంగా ఉంది నాకు. చూసారు కదా మన వాళ్ళు అడ్వాంచర్స్ వే అనమాట. 1500 రూపీస్ అయితే తీసుకున్నాడు. మరి చూడాలి. లక్కీ అయితే ఎవరు లేరు. మనం వచ్చింది కూడా సెప్టెంబర్లో వచ్చాం. అంత మంచు కూడా ఏమీ లేదు. చూడాలి మరి. కానీ చెట్లు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. చెట్లు అయితే అనుకోలేదు, చాలా పెద్దగా ఉన్నాయి. జిప్ లైన్కి అయితే వచ్చామండి. చూసారు కదా చాలా దూరం అయితే నడిచాం. ఇక్కడ లొకేషన్స్ మాత్రం అయితే ఎక్స్ట్రాడినరీ అండి. ఇక్కడ జిప్ లైన్కి అయితే వెళ్దాం. ఒకసారి రండి, జిప్ లైన్ కూడా చేసి మీకు చూపిస్తాను. మరి కెమెరా యాక్సెస్ ఉందో యాక్సెస్ లేదో మనకైతే తెలీదు. ఇదేనండి జిప్ లైన్ అయితే. ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి చేశాను నేను జిప్ లైన్. ఇలా కట్ చేస్తే చూసారు కదా, డీప్ పడేవంటే బొక్కబోరలో పడిపోతాను అనమాట. అక్కడి నుంచి అయితే మేడం గారు వస్తున్నారు చూసారా. అక్కడి నుంచి ఇలాగా ఆ థ్రెడ్ ఉందా, థ్రెడ్ పైకి వెళ్తే పడ్డామంటే మాత్రం బొక్కబోరలు కిందకి, ఆ కిందకి అలా వెళ్ళిపోవడమే. బైక్ ఆన్లో ఉంది. నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ చేశాను గండికోటలో. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, సార్ చూడండి. ఈడికి ఎక్కి నా భయం వేస్తుంది. ఆ లోయల్లో చూసుకుంటే చూసారు కదా. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదండి జిప్ లైన్ మొత్తం కూడా. ఇదండి మొత్తం కూడా జిప్ లైన్ అన్నమాట. ఇదంతా కూడా ఇది కింద పడితే ఏకలైతే ఎగిరిపోతాయండి. నాకు కొట్టుకోండి కానీ దూరం తీరిపోతుంది నాకు. మామూలుగా లేదు ఆపడరా బాబరే. చూసుకోవచ్చండి జిప్ లైన్ ఇదంతా కూడా. నేను ఆల్రెడీ చేశాను, గండికోటలో చేశాను కాబట్టి కొద్దిగా నాకేం అనిపించట్లేదు. కావాలనుకుంటే హ్యాండ్ కూడా ఇలా వదిలేసాను నేను. మొత్తం జిప్ లైన్ అండి. అది బుర్మా బ్రిడ్జ్. ఓకే భయ ఓడి అమ్మరే. అన్నా షూటింగ్ వచ్చాయినా అన్నా, షూటింగ్ మెయిన్. ఓడి అమ్మ. ఓకేనా 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 ఓకేనా. जूम करो भैया, जूम करो. हाँ, one more chappa. फोर ओके ना.
हाँ ये बोला रिटर्न करके ఓకేనా అమ్మా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్నో లేదు. స్నో కావాలి అనుకుంటే మనం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వస్తే ఫుల్ స్నో అనమాట. ఇంకా అడ్వెంచర్స్ ఇంకా బాగుంటుంది. స్నో లేదు కాబట్టి ఇక నేను మామూలుగా క్లాత్ బనీన్ వేసుకొస్తాను అంతే. ఇంకా ఫ్రెండ్స్ అడ్వెంచర్స్ అన్నీ కూడా అయిపోయాయండి. నేను తక్కువే తీసుకున్నాను, 4 తీసుకున్నాను అంత, ఎక్కువ తీసుకోలేదు. ఎక్కువైతే బిల్లు గట్టిగా పేలుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తాను. ఆ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది షిమ్లాలో. నిజంగా హోటల్ అయితే చాలా బాగుందండి. ఎక్కువ మెంటల్ టెన్షన్స్ ఉన్న వాళ్ళు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిన వాళ్ళు నిజంగా ఇక్కడికి వస్తే స్ట్రెస్ మొత్తం తగ్గుద్ది. బాగుంది. టైం వచ్చేసరికి షిమ్లాలో కరెక్ట్గా 6:14 అయితే అయిందండి. ఒకసారి బ్యాక్ వ్యూ ఒకసారి బ్యాక్ వ్యూ చూడండి, చాలా అందంగా ఉంది. ఓహో ఎలా ఉంటున్నారా బాబు ఇక్కడ జనాలు. వామ్మో ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్లేస్. అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను చూడండి. వారే వా, బ్యూటిఫుల్ భయ్యా. ఇది ఏ చెట్టు ఇది? మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్. వాళ్ళ ఫ్రెండ్స్ అలా చూసారా? ఓటి అమ్మ అదిరింది, మామూలు లేదుగా. బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది మాల్ రోడ్ వే, అంటే సామాన్లు ఏమైనా సరే చీప్గా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ లొకేషన్స్ మాత్రం మామూలుగా లేవండి బాబాయ్, మామూలుగా లేవు లొకేషన్స్. ఆ కొండ పైన చూసారా, అక్కడ కూడా ఇల్లు కట్టారు వాళ్ళు. అదిగోండి అక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి, కొండపైన కూడా ఇల్లు కట్టారు. షిమ్లా బ్యూటీ. అందమైన అమ్మాయిలు కూడా వస్తున్నారు. ముంచేద్దాం. బాగుంది. ఈ మాల్ రోడ్లో బైక్స్ కానీ, కార్లు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ, ఓడి అమ్మ ఇక్కడ ఇంకా బాగుందండి. ఏమీ కూడా నో ఎంట్రీ. ఎంటర్ అవుతే 5,000 ఫైన్. ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ అండి, నిజంగా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కెమెరా పెడతానండి, ఒకసారి వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓడి అమ్మ, ఆ పైన చూసారా ఫ్రెండ్స్? పైన చూసారా? ఓ షిమ్లా బ్యూటీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఫోను సూపరు నిజంగా. ఓహో కారు, గ్రీన్స్, బా అదిరింది. కొండల మధ్య మాల్ రోడ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడి నుంచి అయితే మాల్ రోడ్ ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా సెల్ ఫోన్ పాయింట్స్, చాలా బ్రాండెడ్ అయితే ఉన్నాయి. చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదే మాల్ రోడ్. ఇవాళ డేట్ వచ్చేసరికి 16th సెప్టెంబర్ 2024. మనాలిలోని మాల్ రోడ్ అండి ఇది. బో చాలా ఉన్నాయి ఇక్కడ.
వావ్, పక్కన వ్యూ పాయింట్ ఉంది షిమ్లాది, ఇది కూడా చూద్దాం. ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ పాయింట్ ఇది. అమ్మో, వ్యూ పాయింట్ చూద్దాం అండి. అది రింది బ్రో. ఓ బాగు మెల్లి కప్పుతుంది. కిందన హోటల్స్ అనుకుంటా. అలా కోతి. మొత్తం అంతా ఫాగే. మొత్తం అంతా ఫాగేనండి, చూస్తున్నారు కదా. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. కానీ చలి మాత్రం లెవెల్లో ఉంది, వణికించేస్తుంది, మామూలుగా కాదు. ఇప్పుడు కింద దిగుతున్నాను. కింద దిగుతున్న తర్వాత ఎలక్ట్రానిక్స్, చెప్పులు, లెదర్ జాకెట్స్, బ్రాండెడ్ షూస్ అన్నీ కూడా ఈ లైన్ అన్నమాట. అది ఒకసారి ఈ లైన్ కూడా మీకు చూపించేస్తానండి. లాస్ట్ వరకు చూడండి, 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మాల్ రోడ్డు అది పైన, మనందరం పైన చూసాం, ఇది కింద అనమాట. చూసారా, వావ్, పైన అంతా కూడా ఫాగే. మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. ఇందాక పైకి మనం చూసాం మాల్ రోడ్డు, ఇది ఇక్కడదన్నమాట. ఏదో నాకు ఏదో దుబాయ్ సిటీలో వచ్చినట్టు ఉంది నాకేదో. మళ్ళీ కింద కూడా ఉంది. కింద ఇదేంటి, రెస్టారెంట్లు అవి ఉన్నాయండి, స్వీట్స్ రెస్టారెంట్, అది కూడా చూపించేస్తాను. కిందకి వెళ్దామండి. ఇక్కడ సమోసాలు అవి ఉన్నాయి. సమోసాలు, పూరీలు, స్పైసెస్ ఎక్కువ. స్టెప్ కింద అయితే స్పైసెస్. ఇవన్నీ కూడా ఫుడ్కి సంబంధించినవి. ఇంకా కిందకి వెళ్దామండి. ఈ కొండపైన ఇల్లులు ఎలా కట్టారో కానీ నిజంగా చాలా ఎక్సలెంట్ కట్టారండి బాబు, చాలా అందంగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇది ఒక స్టెప్స్, మళ్ళీ కిందకి ఇంకా అలా స్టెప్స్ జారుకుని కిందకి వెళ్ళిపోవడమే, తప్పుడుపోతాం. హోటల్ కరెక్ట్గా లేకపోతే కనుక తప్పుడుపోతాం. ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా మిఠాయి వాళ్ళ. రోజు ఉన్నా లేవో జలుబు చేసిందా, జలుబు ట్యాబ్లెట్ తీసుకుంటా. ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను, తలనొప్పి వచ్చేస్తుంది. నిజంగా అండి, ఇంత హైట్లోని ఇవన్నీ కట్టగలిగారంటే నిజంగా చాలా గ్రేట్, చాలా గ్రేట్. ఇంకా డౌన్ సైడ్కి వెళ్తే ఇంకొక మార్కెట్ వచ్చేస్తుంది, ఈ డౌన్ సైడ్కి వెళ్తే ఇంకొక మార్కెట్ వచ్చేస్తుంది. డిఫరెంట్ మార్కెట్స్ భలే ఉన్నది అబ్బా. ఎల్లో తిరిగి కళ్ళు మండిపోతున్నాయి. రాత్రి అంతా నిద్ర లేదు ఫ్రెండ్స్. ఇది కూడా చూస్తారా, షిమ్లాలో రస్మలై. చందమామ ఎక్కడో లేదు, ఎక్కడే ఉన్నట్టుంది. చూడండి ఒకసారి, మీకు చూపిస్తాను చూడండి, జూమ్ చేసి. చూసారా, ఒక బ్యూటిఫుల్ చూసాను నేను ప్లేస్. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. వాటర్ ఫాల్స్, అయ్యో మ్యాన్మేడ్. మాల్ రోడ్లో ఇంకోటి కూడా చూసాను నేను, పాన్. అన్ని రకాల ప్యాన్స్ దొరుకుతాయండి ఇక్కడ, పాన్ షాప్. సిమ్లాలో ఇంకోటి ఫోన్పే మాత్రం ఎక్సలెంట్ పనిచేస్తుందండి. ఇక్కడ ఎయిర్టెల్, జియో మాత్రం ఫుల్ ఇంటర్నెట్. పాన్ షాప్ వచ్చాను, ఒక స్వీట్ పాన్ తిందాం. ఫ్రెండ్స్, మనాలి మాల్ రోడ్డు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నిజంగా ఇంత పైకి తేడం అనేది చాలా గ్రేట్ అండి. నిజంగా చాలా గ్రేట్. కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఒకటి కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నీ ఉన్నాయండి ఇక్కడ. బాగున్నది. ఓ షిమ్లా, వాట్ ఏ బ్యూటీ. పైన లైట్ కాదు ఫ్రెండ్స్, చందమామది.